హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము లోని మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ అన్నగారు మన తెలంగాణ నుంచి వచ్చి 20 ఆవులు కొన్నారు. మొత్తం 50 ఆవులు అయితే ఈరోజు సేల్ చేయడం జరిగింది. గణేష్ భాయ్ ఇంకా గణేష్ భాయ్ అన్న ఈ అన్నగారు ఒకరే 20 ఆవులు తీసుకున్నారు. ఏం రేట్లో తీసుకున్నారు, వర్షాకాలంలో మార్కెట్ ఏ విధంగా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గత చాలా సంవత్సరాలుగా ఆవులు తీసుకుంటున్నారు ఇదే మార్కెట్కి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారో ఏందనేది అడుగుదాం. ఎంత ప్రైస్ పడ్డది ఆవులు కూడా తెలుసుకుందాము ఇక్కడ. నమస్కారం అన్న. నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు భూషణ్. భూషణ్, ఎక్కడి నుంచి వచ్చిరన్నా? మేము ఇబ్రాంపట్నం నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ మార్కెట్కి వస్తున్నారన్నా? సంవత్సరం నుంచి వస్తున్నాం. 1 ఇయర్ నుంచి వస్తున్నారు. ఈ వీడియోస్ ఎన్ని కొన్నారు? 20 కొన్నారు. ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఏముందన్న? 65, 55 నుంచి స్టార్ట్. 50 నుంచి స్టార్ట్. ఓకే. సంవత్సరం నుంచి గణేష్ అన్న దగ్గర? గణేష్ అన్న, శివం ఇద్దరు దగ్గర నుంచి. ఓకే. तुम दोनों भाई लोग है? ठीक है. ఇప్పుడున్న వానాకాలంలో రేట్ తగ్గిందా లేదా బాగుందా? పెరిగింది మళ్ళీ. ఓకే. మార్కెట్ కొంచెం పెరిగే ఉంది. ఓకే. ఏ విధంగా మంచిగా ఇప్పిస్తారా? మాకైతే అన్ని విధాలా మంచిగా చూసుకుంటాడు. మంచిగా టైంకు ఆవులు ఇప్పిస్తాడు. అన్ని బాధ్యతలు తీసుకుంటాడు. బండి ఎక్కిస్తాడు. మళ్ళీ మాకు ఇంటికి పోంచివాట అయినాక ఫోన్ చేస్తాడు. బాగున్నాయా బాగలేవా అని కూడా తెలుసుకుంటాడు. ఏమైనా డ్యామేజ్ అయినా కానీ ఆయన చేతికుంటే డబ్బులు ఇస్తాడు. మొన్న మాకు ఆవుకు సన్ను డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే కూడా 20,000 రూపాయలు ఇచ్చిండు. 20,000 ఇచ్చిండు. ఆయనకి ఇచ్చేది మేము 500 మాత్రమే, కానీ మాకు అన్ని విధాల సౌలతులతోటి మంచిగా చూసుకుంటాడు. ఓ 10 లీటర్. డ్యామేజ్ అయినా కూడా 10 లీటర్లు ఉన్నాయి ఇస్తుంది. ఓకే. ये तुम जेब से देते पैसे या किस? ओके. जिसके पास से गाय परचेस किया है, ठीक है, उसी के पास से लेंगे. तुम दिला देते हो उनको? पूरी रिस्पांसिबिलिटी आपकी रहती है? पूरा. ठीक है, अंतर रिस्पांसिबिलिटी ఉంటది. ఇక్కడ जो బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ओके. ये कितने में लिया है? ये बोल शुम बोल जोटा ले लाए. ठीक है. ये वक्त ले लाए 73 में. 73 थोड़ा लेके जाओ जरा. ఇది 73 లో కొన్నారు అన్నగారు. ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? 10 రోజులు. 10 నుంచి 12, ఒక 2-3 రోజులు. అక్కడ 10 నుంచి 12, 14 రోజులు. ఓకే. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? అది 8 పూటకి 8. ఓకే. ఇది కూడా అంతే, పూటకి 8 లీటర్లు. 8 లీటర్లు. ఎంతకు తీసుకున్నారు? ఇది 65లో తీసుకున్నారు. చూసుకోవచ్చు. ఇవన్నీ ఆవులు. ఈ బ్లాక్ కలర్ ఆవు కితనే మే ఇది? ठीक है. ये 70 में. ठीक है. తక్కువలో తక్కువ ఎంత ఉంది? హైయెస్ట్ కిतना है? कम से कम హైయెస్ట్ 79. ఓకే. తక్కువలో తక్కువ ఎంత? తక్కువలో తక్కువ 50,000 ఆవు కూడా ఉంది ఇందులోనే. చూసుకోవచ్చు. ఇవన్నీ ఆవులు అన్నగారివే. మొత్తం 20 ఆవులు అమ్మడానికా లేకుంటే మాకే, రైతులకే? ఓకే, రైతులకేనా? ఎన్ని ఉన్నాయి ముందు ఫామ్? ముందు ఎన్ని ఉన్నాయి? నాకు 20 ఉన్నాయి. 20 ఆవులు ఉన్నాయి అంట ముందు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా 20 తీసుకొని వెళ్ళారు అన్నగారు. అయితే మెల్లమెల్లగా పెంచడం జరుగుతుంది ఆవులకు. ఇక్కడ కంపేర్ చేసుకుంటే వేరే మార్కెట్లకు లోని మార్కెట్కి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అన్న? లోని మార్కెట్ సస్తా. ఇక్కడ నుంచి తీసుకొని అమ్ముతారు. అక్కడ మేము మీరు కాదు, వేరే వాళ్ళు తీసుకొని అమ్ముతారు. ఓకే. ఇక్కడ నుంచి లోని మార్కెట్ నుంచి ఆంధ్ర తెలంగాణలో వెళ్ళి మార్కెట్లో అమ్ముతారు. ఒకసారి రండి. మొత్తము ట్రాన్స్పోర్ట్ ఎంత ఉందన్న? మనం 4,000 ఒక ఆవుకి. 40,000 మొత్తం తిండి ఖర్చులన్నీ చూసుకోవచ్చు. టోల్ గేట్లు అన్నీ వచ్చేసి మనకు 4,000లో ఒక ఆవు. అంటే 10 ఆవులు తీసుకుంటే 40,000లో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ इसको सब रिस्पांसिबिलिटी आपकी रहती है? यहाँ के दिलाने से उतारने तक सब जिम्मेदारी आपकी रहती है. ठीक है. अभी तो आपके हिसाब से आप भैंस का भी काम करते हैं ना? भैंस का रेट कहाँ से रहता? 90 से 120 से 125 तक मिलता. ठीक है. वो कौन सी मार्केट कौन से दिन रहेगी? वो शुक्रवार के दिन रहता है. शुक्रवार के दिन रहता. ठीक है. आपका कमीशन कितना रहता है एक गाय पे? 500 रुपये. ठीक है. 500 కమిషన్ ఉంటుంది. వీళ్ళు మధ్యలో ఉండి అన్నీ మాట్లాడతారు, అన్నీ చేస్తారు. आज एक दिन 50 गाय बेचे. ठीक है. कैसा आपका तो नाम इधर भी अच्छा नाम है. 10 साल से आप काम कर रहे. अभी रेट कैसा रहने वाला है शाम में? वो कैसे है? अभी सीजन का मौसम चालू है, बारिश चालू है ना, इसके वजह से थोड़ा 5-7 हज़ार से थोड़ा
रेट ज्यादा है, ज्यादा बढ़ गया बढ़ गया। मगर बारिश में कम होना है ना रेट बड़ा क्यों वो किसान लोग ज्यादा चालू हो जाते हैं। చాలు ठीक है కొనేటోళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అందుకే రేటు 5,000 10,000 పెరిగిందని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చి కొనొచ్చా గణేష్ భాయ్ దగ్గర రైతులు కొనొచ్చు ఏం టెన్షన్ ఉండదు ఏం లేదు ఓకే ఆ, చూడొచ్చు మోసం అనేది లేదు ఓకే ఆ, సస్తాకు ఇప్పిస్తాడు ओके इधर और एक बात ये है कि 40,000 से तो गाय स्टार्ट है ये मार्केट में और बच्चे भी अगर खरीदना है तो दूड़ल होना तो भी ले सकते हैं ना वो भी मिलता, वो भी मिलता यहाँ से ट्रांसपोर्ट दिला देते सब आप मिल जाएगी। ठीक है దూడలు కూడా కావాలన్నా కూడా దొరుకుతుంది ఎందుకంటే మనం డైరెక్ట్ కూడా రావచ్చు డైరెక్ట్ వస్తే రైతు రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు రేట్ కూడా టూ మచ్ చెప్పేస్తారు ఒక మీడియేటర్ పెట్టుకుంటే ఏముంటుందంటే మనం ట్రాన్స్లేషన్ చేస్తారు ఇక్కడ భాష వాళ్ళది మరాఠీ ఉంటుంది మన తెలుగు ఉంటుంది మన వాళ్ళకు ఉండదు ఓన్లీ 500 మీదనే వర్క్ చేస్తారు 500 ఎందుకంటే వాళ్ళు కమిషన్ మధ్యలో తీసుకుంటారు కాబట్టి అన్ని చిట్టి అదంతా జిమ్మేదారీ వాళ్ళదే ఉంటుంది అంటే డబ్బులు చిట్టికి ఏక్ చిట్టి కిतना రూపాయలు ఏక్ గాయ కా కిतना చిట్టి 500 రూపాయలు చిట్టి చల్లరా అవి కూడా మనవి ఇవ్వాలి ఈ 20 ఆవులు మొత్తం అన్నగారివే ఇవి మొత్తం ఈ లైన్ మొత్తం మీదేనా అన్న ఇవన్నీ మావే ఓకే 20 ఆవులు తీసుకున్నాడు చూసుకోవచ్చు తక్కువలో తక్కువ 50,000కి తీసుకున్నావు ఎంత మిల్క్ ఇస్తుంది ఇస్తుంది 6-7 పూటకి 6-7 ఓకే 14 లీటర్లు ఒక రోజుకి ఓకే 50,000లో అన్ని హెచ్ఎఫ్ఏ తీసుకున్నారు అన్నగారు ప్యూర్ హెచ్ఎఫ్ అన్ని ఠీక్ ఇది హైయెస్ట్ 79 తీసుకుంది అది ఇస్తుంది 9, 10, 11 కూడా ఇస్తుంది ఓకే ఒక రోజుకి 22 లీటర్లు ఓకే థ్యాంక్ యూ జై హింద్